నమస్కారం. ఎప్పటి నుంచో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని అందరం అనుకుంటున్నాం. మొదటి ప్రపంచ యుద్ధం 1917, 19 ఆ ప్రాంతాల్లో జరిగితే రెండో ప్రపంచ యుద్ధం 45 ఆ ప్రాంతంలో జరిగింది, 1945. మరి మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందా అనుకున్న స్థానంలో భౌతిక యుద్ధాలు ముగుస్తాయి, ఇక అణ్వాయుధాలు లేకపోతే ఆర్థిక యుద్ధాలే ఉంటాయి అని అనుకున్న క్రమంలో రెండు భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఉక్రెయిన్, రష్యా మధ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తర్వాత చాలా వరకు దాన్ని నిరోధించే ప్రయత్నం చేసినా కాలేదు. అట్లాగే గాజా, అట్లాగే పాలస్తీనా, మనకు మన ఇజ్రాయెల్ యుద్ధం కూడా జరుగుతూనే ఉన్నది, అది కూడా ఆగలేదు. భౌతిక యుద్ధాలతో ఆర్థిక యుద్ధాలు జరుగుతున్న క్రమంలో ఆర్థిక యుద్ధాల కంటే వేగంగా ఇవాళ ప్రపంచంలో ఒక మార్పు దారితీసింది ఏంటంటే వాణిజ్య యుద్ధంలో టారిఫ్ పెంపు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20 నాడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన గతంలో చెప్పింది చేస్తున్నారు. కొత్తగా యూటర్న్ తీసుకునేది ఏం లేదు, కానీ వరుసగా టారిఫ్లు పెంపు చేస్తున్నారు. అంటే మీ ఇల్లు మాకెంత దూరం, మా ఇల్లు మీకంత దూరం అని చెప్పి మాతోనే ఆధారపడ్డ దేశాలన్నిటి కూడా గుణపాఠం నేర్పుతానని చెప్పి ఎడాపైడా వాయిస్తున్నాడు. అంటే ఒక పక్క కాదు, మిత్ర దేశాలు శత్రు దేశాలు అనకుండా చైనాను ఎట్లా బాధిస్తున్నారో మన సుంకాల బాధుడు అన్ని దేశాల మీద చేస్తున్నారు. అటు మిత్ర దేశాలు లేకుండా భారతదేశంతో సహా అన్నిటి మీద వేస్తున్నారు. ఈ క్రమంలో మూడుదాకా వేసిన సుంకాలు ఏవైతున్నాయో వాటిని వాయిదా వేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 90 రోజులు వాయిదా వేశారు. దీని కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే అన్నిట్లా అంటే ఎడాపెడ యుద్ధం చేయడం వల్ల కొంత నష్టం ఉంది. మనం శత్రుదేశం ఏదో మిత్రదేశం ఏదో కనుక్కోవాలి, ముఖ్యంగా దేంతో యుద్ధం చేయాలి, దేంతో రాజీ పడాలని కనుక్కోవాలనుకునే సందర్భంలో ఆయన వ్యవహరిస్తున్నారు అనుకుంటున్నాను. అందుకని ఇవాళ చైనాను మినహాయించి మిగతా అన్ని దేశాలకి ఏదైతే తాను సుంకాల పెంపు మనకు ట్రేడ్ వార్ మొదలుపెట్టారో ఆ సుంకాల పన్నుల బాధలు 90 రోజులు వాయిదా వేశారు. అంటే బెడ మీద కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది, ఇవాళ పోయేది కాదు. కానీ ఈ వాయిదా కారణం ఏంటంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడద్దు అన్నట్టు ఒకేసారి అందరితో గొడవ పెట్టుకుంటే అందరు తిరగబడతారు, లేకపోతే ఐక్యం అవుతారు. ఉదాహరణకు పిల్లిని కూడా గదిలో వేసి కొడితే పిల్లి తిరగబడుతుంది. కనుక మరి మన మిత్రపక్షాలైన యూరోపియన్ దేశాలు ఆనాటి నుంచి ఈనాటి దాకా అమెరికాతోని కలిసికట్టుగా రెండో ప్రపంచ యుద్ధంలో కూడా కలిసికట్టుగా పోరాడిన మరి బ్రిటన్ లాంటి ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ కూడా ఆ దేశాలన్నీ కూడా మరి తిరగబడితే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి. కనుక కొన్నిటి మీద ఈ సుంకాల పెంపు వాయిదా వేస్తూ 90 రోజులకు కనీసం 90 రోజులు కావచ్చు, లేకుంటే 6 నెలలు కావచ్చు, మెల్లగా వాయిదా పర్వం కొనసాగిస్తున్నారు, సంప్రదింపుల పర్వం కొనసాగిస్తున్నారు. ఇటు పక్కనేమో చైనాతో మాత్రం చాలా కఠినంగా ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే నేను చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఇద్దరు సమాన స్కందులు తలపడితే ఎవరో ఒకరు తగ్గాల్సి వస్తుంది, లేకపోతే అది తాడు ఆటలాగా ఉంటుంది. ఇద్దరు కలిసికట్టు అటుపక్క ఇటుపక్క సమాన బలాలు ఉపయోగిస్తే తాడు తెగిపోతుంది. అంటే సంబంధాలు నిర్వీర్యమైపోతే అప్పుడు అసలు పని కాదు. అంటే పాలు పటువ రెండు కాపాడుకోవాలంటే వాణిజ్యంలో రాజీ కూడా ఉండాలి. పోరాటం ఎప్పుడు పనికిరాదు, దుందుడుకు తరం ఇంకంతకన్నా పనికిరాదు. కానీ ఆయన మిగతా దేశాలతో వ్యవహరిస్తున్నట్టుగా చైనాతో వ్యవహరించదలుచుకోలేదు. ఎందుకంటే చైనాతోనే ఎక్కువ వస్తువులు వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు. కనుక చైనా సుంకాలు విధిస్తే మనకు నష్టం. కనుక చైనా కంటే తక్కువ సుంకాలు ఉన్న మనమేమో ఎగుమతులు చేసిన మనం నష్టపోతున్నాం, దిగుమతుల్లో మనం లాభపడ్డం లేదు అనే ఆవేదన ట్రంప్లో ఉంది. కనుక ఈ యుద్ధము చైనాతోనే కొనసాగిస్తారా, మిగతా అన్ని దేశాలతో మరి వాళ్ళు 90 రోజుల తర్వాత కొనసాగిస్తారా అనే దానికి ఇది విరామం మాత్రమే, ఇంటర్వెల్ అంటారు. ఈ విరామంలో ఏమేమి జరుగుతుంది అని ఆలోచన చేస్తే కొంత ట్రంప్కు స్నేహితుడైన ఎలాన్ మస్క్, అంతకుముందు ఇంకో స్నేహితుడు ఉండేవా, ఆయన మాటలు విధురనీతిని వినడం లేదు, రామస్వామి మాటలు వినకనే రామస్వామిని దూరంగా పెట్టారంటున్నారు. ఆయనకి ఇచ్చే పదవిని కూడా సరిగ్గా ఇవ్వలేదని ఎలాన్ మస్క్ ఎక్కువ విచారణ. కానీ ట్రంప్ ఏదైతే వ్యూహం ఉందో దానికి వెనుక మొత్తం ఎలాన్ మస్క్ ఉన్నారని తెలుస్తుంది. కానీ ఎలాన్ మస్కే స్వయంగా తాను ఎక్కిన కొమ్మని నరుక్కున్నట్టు బిలియన్ డాలర్లు ఆయన కంపెనీ నష్టపోయింది. అంటే దేశవ్యాప్తంగా టెస్లా కార్ల సంగతి పడుకుంది. కొన్ని చోట్ల టెస్లా కార్ల షోరూమ్లు బద్దలు కొట్టారు యూరోపియన్ కంట్రీస్లో, ముఖ్యంగా బెర్లిన్ లాంటి చోట్ల మరి మనకు టెస్లా కంపెనీ కారు షోరూమ్ మీద దాడి చేశారు ప్రజలు. అంతేందుకు తన సొంత దేశంలో కూడా అమెరికాలో 5 లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చేశారు.
ఈ ట్రంప్ సుంకాల దాడి ఎటువైపోయిందంటే మా మీదే కదా భారం పడేది, తాగేవాడే కడతాడు తాళ్ళ పని అన్నట్టు మా మీదే భారం పడుతుంది కదా అని చెప్పి వాళ్ళు ప్రజలు తిరగబడ్డారు. అంటే 5 లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ట్రంప్ కొంత మెత్తపడ్డాడు అనిపించవచ్చు. దాంతోపాటు ఎలాన్ మస్క్ కూడా సొంతంగా ఇన్ని $100 బిలియన్ నష్టపోతుంటే మరి ఆయన కూడా ఊరుకోడు కదా, ఎందుకంటే ఆయన కూడా అనుభవానికి వచ్చింది కనుక ఈ ట్రేడ్ వార్ను ఇంత తీవ్రంగా కొనసాగిస్తే తన కంపెనీకి కాదు అమెరికా ప్రజలకు కూడా నష్టం అనే సంగతిని తెలుసుకున్న మన ఎలాన్ మస్క్ మెల్లగా వాళ్ళు ట్రంప్ మోల్డ్ అవుతారు ఎటువైతే అటు, కనుక మళ్ళీ ఇటువంటి సలహా ఇచ్చి వెనక్కి తీసుకుపోయిండేమో అని అనుకుంటున్నాను నేను. దానివల్ల ఇప్పటికి మెత్తబడ్డట్టు కనిపించినా రేపొద్దున ట్రంప్ సీతయ్య ఎవడు చెప్పినా వినడు కనుక ఆ రకంగా ఉంటాడు కనుక రేపు ఈ ట్రేడ్ వార్ని కొనసాగిస్తారని అనుకుంటున్నాను. కానీ దానివల్ల తనకు నష్టమా అంటే మొండివాడు రాజు కంటే మొండివాడు బలవంతుడు అంటారు. ఇంకా రాజే తాను, మొండివాడు కూడా ఆయనే కనుక రాజు మొండివాడు ఇద్దరు పాత్రలు ఆయన నిర్వహిస్తున్నాడు కనుక ఆయన మనసే 2 ఆత్మలుగా విడిపోతే ఒక శరీరం ఒక ఆత్మ అంటే ఆయన ఆత్మ చెప్పినట్టు వింటుంటాడు. బయట ఆత్మ హెచ్చరిస్తున్నా కూడా శరీరం చెప్పినట్టు సహకరిస్తుంటాడు. ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైన అంశాలు మనకు ట్రంప్లో కనపడతాయి. కనుక ట్రంప్ రేపు వ్యవహరించే తీరు తమ వినాశాన్ని దారితీస్తుందా లేకపోతే లోక కళ్యాణాన్ని దారితీస్తుందా అనే దాన్ని పక్కన పెట్టి ఆయన అనుకున్న పనులు అమలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ 3 నెలల్లోనే ప్రజల్లో చాలా తిరుగుబాటు వచ్చి జో బైడెన్ నయం అని చెప్పి వి మిస్ బైడెన్ అని చెప్పి ప్లకార్డులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతుంటే నిజమే కదా మరి నేను తప్పు చేస్తున్నానా అనే ఒక భావన కనుక ట్రంప్లో వస్తే కొంచెం మారుతాడేమో అనుకుంటున్నాను. కానీ స్వభావరీత్యా మొండివాడు కనుక అదే రకంగా పోతారంటే తన తప్పును తాను సులభంగా అంగీకరించాడు కనుక అంగీకరించిన తప్పు గురించి ఆయన సరిదిద్దుకుంటాడు అనేది నేను అనుకోవడం లేదు. కానీ ప్రపంచ వాణిజ్యం అతలాకుతలమైన అవుతున్న సందర్భంలో కొందరు మిత్రులు చెప్పే మాట వినకపోతే వచ్చే ఇబ్బందులు తెలుసుకొని మాట్లాడాలనుకుంటున్నాను. ఒక 6 నెలలు ఇట్లా తీవ్రంగా ఉండి దెబ్బ కొట్టేది తానే మందు పూసేది తానే అన్నట్టు కొంతవరకు తీవ్రంగా ఉండి తర్వాత మెల్లగా అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డాడు కొంచెం మెల్లగా మారుతారేమని అనుకుంటున్నాను. వేచి చూద్దాం. పొద్దుంది పొలం ఉంది. ఈ ట్రంప్ విధానాన్ని మాత్రం తనకు నష్టమే, ప్రపంచ వాణిజ్యానికి నష్టంగా జరిగే అవకాశం అయితే ఉందని నేను భావిస్తున్నాను. నమస్కారం.